కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడు రథంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చాడు. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట భజనలు, కళా బృందాల నృత్యాల మధ్య రథోత్సవం కోలాహలంగా సాగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారి రథంపై ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తున్నారు. స్వామివారి సిద్ధిబుద్ధి సమేతుడై సర్వాలంకార భూషితుడై రథాన్ని అధిరోహించి కాణిపాక పురవీధులలో వేలాది మంది భక్తుల సమక్షంలో రథంలో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షిస్తూ భక్తుల యొక్క మొక్కుబడులను తీరుస్తూ అలాగే స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు. ఈ రథంపైన ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ద్వారా ముక్తి లభిస్తుంది అనేటువంటిది భక్తుల యొక్క నమ్మకం. స్వామివారి యొక్క రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటూ మిరియాలు, ఉప్పు, మరమరాలు ఇవన్నీ కూడా రథచక్రాలపై వేస్తూ ఉంటారు. సకల పాపాలు తొలగిపోవాలని చెప్పి